మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ప్రతి మంత్ కూడా వింటూ వస్తున్నాం కదండి. మరి ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రత్యేకమైన పర్వదినాలు, విశేషాలు ఏంటి ఆగస్టులో, ఈ వివరణ అంతా కూడా క్లుప్తంగా తెలపడానికి గురుగారు సిద్ధంగా ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు సంధి గారు నమస్కారం అండి. గురుగారు ధన్యవాదాలు. గురుగారు ప్రతి నెల కూడా మా ప్రేక్షకుల కోసం వచ్చి ద్వాదశ రాశుల వారి రాశి వివరణ తెలియజేస్తూ వారికి పరిహారాలు కూడా తెలియజేస్తున్నారు, ప్రిడిక్షన్స్ చెప్తూ వస్తున్నారు. మరి ఆగస్టు మాసం యొక్క ప్రత్యేకత, విశిష్టలు ఏంటి, విశేషాలు ఏమున్నాయి, పర్వదినాలు ఏమున్నాయి, అలాగే రాశుల వివరణ. సో ముందుగా ఆగస్టు మంత్ యొక్క విశిష్టత, అందులో ఉన్న విశేషాలు, పండగలు, పర్వదినాలు మనం ముందు చెప్పుకుందాం. ఫస్ట్ ఒక 1-2 మినిట్స్ అక్కడ నుంచి 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక్కడ 2 వర్షన్స్ చూసుకుందామండి. ఫస్ట్ ఆగస్టు మంత్ మనకి సంకటహర చతుర్థి నుంచి స్టార్ట్ అవుతుందండి. సంకటహర చతుర్థితో క్లోజ్ అవుతుంది. అంటే 2 సంకటహర చతుర్థుల మధ్య, చతుర్థి మధ్య ఈ టోటల్గా మంత్ ఉందని మనం చెప్పుకోవాలండి. ఇందులో చాలా ముఖ్యమైన పండగలు అవన్నీ ఉన్నాయండి. ఫస్ట్ మనకి సికింద్రాబాద్ బోనాలు, హైదరాబాద్ బోనాలు స్టార్ట్ అవుతాయండి. అక్కడ నుంచి గుర మౌఢ్య త్యాగం అంటారు. ఇప్పటిదాకా మోడం నడుస్తుందండి. ఈ మోడంలో పెళ్ళిళ్ళు కానివ్వండి, తర్వాత శుభకార్యాలు కొన్ని నిషేధించబడినాయి కాబట్టి వివాహాలు లాంటివి ఇప్పుడు మోడం అయిపోతే ఇవన్నీ చేసుకోవచ్చు. ఇది ఒకటి. రెండోది మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందండి. అక్కడ నుంచి వరమహాలక్ష్మి వ్రతాలు, హోమాలు, శుక్రవారాలు. శ్రావణ మాసం అనగానే మనకి పాశుపత అభిషేకాలు, రుద్రాభిషేకాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారనమాట. తర్వాత మనకి వరమహాలక్ష్మి వ్రతం అందరికీ ఇష్టమైనది. మనకి అది వచ్చేటప్పటికి మనకి ఎప్పుడు జరుగుతుందంటే 21st వరమహాలక్ష్మి వ్రతం ఉంది. తర్వాత మనకి నాగ పంచమి కూడా ఉందండి. ఇది 17వ తారీఖు ఉంది. నాగుల పంచమి, నాగుల చవితి, నాగ పంచమి అంటారు. ఇది అయిపోయిన తర్వాత మనకి అమ్మవారికి సంబంధించిన జంజాలు మార్చుకుంటూ ఉంటారండి. రాఖీ పౌర్ణమి అంటూ ఉంటారు. తర్వాత గాయత్రి మాత పుట్టినరోజు అని ఉంటారు. యజుర్వేదం వాళ్ళంతా జంజాలంతా మార్చుకుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సంధ్యావందనం చేసే వాళ్ళకి. నెక్స్ట్ మనకి లాస్ట్లో అగైన్ సంకటహర చతుర్థితో ఈ మాసం అంతా ముగిసిపోతూ ఉందండి. ఇందులో ఈ విధంగా అనేక రకాలైన పండగలు, విశేషాలు, చాలా విశిష్టతలన్నీ కలిగి ఉన్నారండి. సో ఇది అంతా ఒక పక్కన అయితే, మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. సో ఈ 4 గ్రహాలు మారే వాటిలో ఫస్ట్ వచ్చేటప్పటికి శుక్రుడు ఆగస్టు 1నే మారుతూ ఉన్నారండి. తర్వాత సెకండ్ గ్రహం కుజుడు ఆగస్టు 2న మారుతూ ఉన్నారు. బుధుడు వచ్చేటప్పటికి ఆగస్టు 5th. అంటే ఆగస్టు 1st, 2nd, 5th 3 గ్రహాలు మారుతున్నాయి. ఆగస్టు 17th సూర్యుడు మారుతూ ఉన్నారు. 4 గ్రహాలు మారుతున్నాయి. సో టోటల్గా ఇలాంటి పర్వదినాలు కలిగిన ఈ శ్రావణ మాసంలో 4 గ్రహాలు మారటం వల్ల మనకి 12 రాశుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. గురువు గారు, మరి మిథున్ రాశి వారికి ఆగస్ట్ మాసం అంతా కూడా ఎలా ఉండబోతుంది? గ్రహాల ఇంపాక్ట్ ఏం చూపించబోతోంది? ఆగస్టు మంత్ లో బాగున్న రాశులు ఇదొక రాశి. అవునా? బాగున్న రాశుల్లో టాప్ 1, 2, టాప్ 3లో బెస్ట్ గా ఉన్న రాశి మిథున రాశి. వీళ్ళు ఈ రాశి వాళ్ళు చక్కగా సద్వినియోగం చేసుకోవాలండి ఈ ఆగస్ట్ ఎందుకంటే అదేదో టైం, ఒక సామెత చెప్తారండి, కలిసి వచ్చే టైం వచ్చినప్పుడు నడిసి వస్తే కొడుకు పుడతాడు అన్నట్లు ఈ రాశి వాళ్ళకి అంతా కలిసి వచ్చే టైం వచ్చేసింది. ఎందుకంటే ఒకటి, మొన్న గురువు మారడంతో వీళ్ళకి చాలా బాగా వచ్చే స్థానంలో ధనలాభం ఉండటంతో చాలా కలిసి వస్తుందండి. వీళ్ళకి ధన ప్రవాహంగా, బంధువుల ప్రకారంగా అక్యుములేట్ ప్రాపర్టీ ఏదైనా కొనుక్కోవాలన్నా బాగా కలిసి వస్తుంది. ఇదే టైంలో ఆగస్టు మంత్లో ఇంకా అన్ని గ్రహాలు వీళ్ళకి 4 గ్రహాలు మారుతుంటే 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 3 గ్రహాలు చాలా రేర్గా ఈ టైప్ కాంబినేషన్ వస్తుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు బట్ ఓవరాల్గా బాగుందని చెప్పుకోవాలండి. ఇందులో ఉన్న నక్షత్రాలు మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 అంతా మిథున రాశిలో ఉంటారు. ఇందులో పేరు బలం కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ అన్న లెటర్స్ అంతా మిథున రాశి అని చెప్పుకోవాలి. ఇందులో మనకి లఘు గోచారం లేదంటే సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే ఇందులో చిన్న మాటలతోటి హోల్ మంత్ ఎలా ఉంటుందో మనం చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగా సూర్యుడి వల్ల వీళ్ళకి లక్ష్మీప్రదంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కుజుని ప్రకారంగా శత్రువులు, అంటే కనపడని విధంగా శత్రువులు వచ్చేసి ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుని వల్ల ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుని వల్ల ఫ్రెండ్స్ తోటి ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లోనూ, తర్వాత ప్రాస్పరిటీ, అభివృద్ధి ఉండే అవకాశం ఉంటుంది. ఒక కుజుడు మాత్రం కొంచెం వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఇస్తున్నాడు అంటే శత్రువుల్ని, బట్ మిగతా అన్ని గ్రహాలు బాగున్నాయని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈయన సింపుల్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలనుకుంటే వీళ్ళకి ఈ టైంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాబులు లేని వాళ్ళకి జాబులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాబులో ఖచ్చితంగా ఒక మంచి లెవెల్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఒక ఫాదర్కి మాత్రం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మనకి సూర్యుడు 3వ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే ఆరోగ్య నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ పుత్ర సౌఖ్యం, ఇష్టసిద్ధి తృతీయగే రవి అంటారు. చాలా పెద్ద మీనింగ్ ఉంది ఇందులో, బట్ చాలా సింపుల్ వర్డ్స్లో ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి నిత్యం సంతోషం. ఇప్పటిదాకా వాళ్ళు బాధపడుతూ అది ఇటు ఉంటే ఈ టైంలో మంచి హెల్తీగా, హ్యాపీగా, ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంటుంది. బంధువులతోటి, మిత్రులతోటి చక్కగా కలిసి ఉంటారు. నెక్స్ట్ అర్ధలాభం, ధనం ఎక్కడైనా కనుక ఎవరికైనా ఆగిపోయి ఉంటే ఈ టైంలో ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్ర సౌఖ్యం, ఇప్పటిదాకా ఇబ్బందులు పెడుతూ ఉంటే పిల్లలు ఇలా అదృష్టం బాగుండి చెప్పినట్లు హోంవర్క్లు అన్నీ రాయటం, స్కూల్కి వెళ్ళటం అన్నీ చేస్తూ ఉంటారు. పెళ్లి కాని వాళ్ళు పెళ్లి ప్రపోజల్ చేసుకొస్తే తల్లిదండ్రులు మాట వింటారు. కుజుడు వల్ల వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటంతో జాగ్రత్తగా ఉండాలండి. హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుజుడు ఫస్ట్ హౌస్లో ఉంటే జ్వరం, అంటే జ్వరం వచ్చే అవకాశం ఉంది. జ్వరం ఖడ్గావరణం చైవ భార్య బంధు విరోధకృత్ చంద్రరాశిగతే యక్ష రాక్షస పీడనం అంటారు. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో తెలుసుకోవాల్సింది మా మదర్కి కూడా రీసెంట్గా సేమ్ మా మదర్ రాశి ప్రకారం చూసుకుంటే వాళ్ళకి ఫస్ట్ హౌస్లో కుజుడు ఉన్నారనమాట. ఏమవుతుందంటే ఫస్ట్ జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. ఖడ్గావరణం అంటే కత్తుల ద్వారా షార్ప్ ఏమన్నా కోసుకొని బ్లడ్ కళ్ళ చూసే అవకాశం ఉంటుంది. భార్య బంధువులతో గొడవలు అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వీటన్నిటికంటే ముఖ్యంగా యక్ష రాక్షస పీడనం అంటారు. అంటే శారీరకంగా ఏదో టైర్డ్నెస్ ఉంటుంది, లేజీగా ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఏమీ లేదని చెప్తారు. సో రీసెంట్గా మా మదర్కి సేమ్ ఇదే పరిస్థితి. ఈ నొప్పులు, ఆ నొప్పులు, అది ఇది అంటుంది. ఇంకొంచెం ఏజ్ ఉండేటప్పుడు భయపడిపోతారు కదండి. నేను ఏమీ లేదని చెప్తూ ఉన్నా కానీ మా బ్రదర్ తీసుకొని పోగానే ఫస్ట్ ఎంఆర్ఐ స్కాన్ అయ్యి రాసేసారు. నేను మనసులో నవ్వుకున్నాను, చెప్పలేదు. ఆ తర్వాత నేను చెప్తూనే ఉన్నా, నువ్వు నన్ను అసలు పట్టించుకోవు, నీ మా నాన్న నువ్వు ఉండవు, సహజంగా తల్లిదండ్రులు అంటుంటారు కాబట్టి నాకు కూడా అది అప్లై అవుతుంది. మదర్ ఇస్ మదర్ ఫర్ ఎవ్రీబడి కదండి. అందుకని చెప్పేసి సరే మా బ్రదర్ ఫ్రీగా ఉండి తీసుకుని వెళ్ళారు. ఈ ఎంఆర్ఐ స్కాన్లో అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత టాబ్లెట్లు అయ్యో రాశారు. జనరల్ బేసికల్గా ఏజ్ వాళ్ళు కాబట్టి కాల్షియం అవి రాశారు. రాసేసిన తర్వాత 15 డేస్కి రాస్తే 1 వీక్ తీసుకుని నార్మల్గా అటు ఇటు తిరుగుతూ కూర్చుంది అనమాట. ఈ లోపు ఎంత ఖర్చు అయిందండి? ఎంఆర్ఐ స్కాన్లు అవి అరౌండ్ 20-25,000 ఈజీ ఖర్చు అయ్యి ఉంటుంది కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ రైట్ ఒక సెన్స్లో యక్ష రాక్షస పీడనం అంటారు. అంటే ఆ 15 డేస్ 20 డేస్ విపరీతంగా సఫర్ అవుతారు. రీజన్ ఏమీ ఉండదు, వాళ్ళు సఫర్ అయ్యారు అన్నది క్లీన్. సో నెక్స్ట్ హాస్పిటల్ సహజంగా రాయటం అనేది కూడా న్యాచురల్, ఎందుకంటే వాళ్ళకి ప్రొఫెషనల్ జస్టిఫికేషన్ చేయాలి కాబట్టి. బట్ అందులో ఏమీ లేదన్నది కూడా క్లీనే. ఇక్కడ ఎవ్రీబడి ఈజ్ రైట్. బట్ అలా ఎందుకు జరుగుతుందంటే ఈ యొక్క కుజుడి యొక్క జన్మరాశిలో అంటే ఇలా ఒక 15 డేస్ వస్తుందండి. అది కారణం ఏంటో తర్వాత వాళ్ళు బాధపడుతూ ఉంటారు. దీన్ని మన పెద్దవాళ్ళు యక్ష రాక్షస పీడనం అంటారు. మనకు కనపడకుండా మనల్ని పీడించేవాళ్ళు, దిష్టి పెట్టేవాళ్ళు ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. సో అందుకని చెప్పేసి ఈ టైంలో ఇలా యక్ష రాక్షస పీడనం ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళకి కడుపులో కొంచెం పెయిన్స్ ఇవన్నీ వచ్చి కడుపు నొప్పి రావటము, తర్వాత గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఈ రాశి వాళ్ళు కుజుని వల్ల. నెక్స్ట్ శుక్రుడు వల్ల 4వ పొజిషన్లో ఉన్నారు కాబట్టి శుక్రుడు 4వ స్థానంలో ఉంటే చాలా మంచిది. అగైన్ మదర్కి బాగుంటుంది. ఏంటి ఈరోజు అంతా మదర్ వచ్చేస్తుంది. సో మదర్కి హెల్త్ చాలా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఉత్సాహంగా ఉంటూ ఉంటారు. 4వ స్థానంలో శుక్రుడు ఉంటే మనకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లోను ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా చక్కగా బ్యాలెన్స్డ్గా వెళ్తుంటారని మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే స్వబుద్ధి బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది విద్యాగోష్ఠు సుఖే భృగునందన అంటారు. ఇది అంటే స్వబుద్ధి, వాళ్ళ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ బంధు సన్మానం, బంధువుల నుంచి రిప్యుటేషన్ ఉంటుంది. స్త్రీ సంభాషణ, లేడీస్ అయితే జెంట్స్ తోటి, జెంట్స్ అయితే లేడీస్తో చక్కగా మాట్లాడుతూ ఉంటారు. సెలబ్రేటెడ్ వాతావరణం ఉంటుంది. పుత్రమిత్ర కళాత్రాది అంటే ఇటు పిల్లలతోటి, ఫ్రెండ్స్ తోటి, స్పౌస్ తోటి, అందరితోటి ఒక ఏమంటారు వెరీ క్వాలిటీ టాక్, చక్కగా మాట్లాడుతూ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ హెల్దీగా డిస్కషన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే ఆఫీస్లో కూడా బాగుంటారు. ఓవరాల్గా మిథున రాశి వాళ్ళకి ఒక బెస్ట్ టైంలో అయితే ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. బెస్ట్ టైం అంటున్నారు గురుగారు. మిథున రాశి వారికి ఏమైనా సఫర్ అయితే ఏమైనా ఉద్యోగ పరంగా స్టార్ట్ చేయొచ్చు అంటారా? బిజినెస్ పరంగా ఏమైనా స్టార్ట్ చేయొచ్చు అంటారా? కొత్తగా ఇంకా ఏమైనా బాగుంది అని చెప్పారు, ఏ వేలో స్టార్ట్ చేయొచ్చు ఏదన్నా అంటారు? అంటే మనకి మహర్షులు పెద్ద పెద్ద వాళ్ళు చేయబెడితే ఆటోమేటిక్గా బాగుంటాయి అంట. అలానే ఈ మిథున రాశి వాళ్ళు ఏది పట్టుకున్నా బాగుంటుంది. వాళ్ళు చొరవ చేసి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకి గురుడు 2వ స్థానంలో ఉచ్చ స్థానంలో ఉన్నారండి. 1 year ఉంటారు.
సో ధనం విషయంలో, ధాన్యం విషయంలోను, తర్వాత జ్యువెలరీ కొనటం విషయంలో, కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలలోను, తర్వాత ఇంకా వాళ్ళకి ఆయుష్ విషయంలోను, తర్వాత హెల్త్ విషయంలో అంతా ఓవరాల్గా బాగుంటుంది. దే ఆర్ ఇన్ ద గుడ్ టైమ్స్ అండి. గుడ్ టైంలో మనం ఏది అదేదో అంటారు చూడండి, ఏది సాగించుకున్నా సాగిపోయింది అన్నట్లు ఏది చేసినా సాగుతుంది వాళ్ళకి. సో మనసులో ఏ ఆలోచన వచ్చినా ఇంప్లిమెంట్ చేసుకుంటే బెస్ట్ మంత్. ప్రొవైడెడ్ గురువుల యొక్క జ్ఞానం, కృప తీసుకొని అవును, హంబుల్గా ఇంకా ఉండాలండి. best way లో హంబుల్గా ఉండాలి, వెళ్ళాలి. ఎలా పడితే అలా వెళ్ళిపోకూడదు. సో మన ఎనర్జీని రైట్ ట్రాక్లో వాడుకుంటే రైట్ రిజల్ట్ వస్తుంది. మన ఎనర్జీని రాంగ్ ట్రాక్లో పెడితే రాంగ్ రిజల్ట్ వస్తుంది. సో కర్త కర్మ క్రియ అన్నట్లు మనకి ఫలం కూడా అలానే వస్తుంది. అందుకని మనం రైట్లో ఉన్న రాంగ్లో ఉన్నది ఎలా తెలుస్తుందంటే గురువుల్ని పెట్టుకోవటం, ఒక మెంటార్స్ని తీసుకోవటం, పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవటం, టైం ఉన్నప్పుడు చాలా హంబుల్గా ఉండి సిస్టమేటిక్గా ఉండటంతో పీక్ టైంలో బాగుంటే టఫ్ టైం వచ్చినప్పుడు వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. గురుగారు మరి నక్షత్రాలు గ్రహాల పరంగా అయితే సూపర్ బాగుంది, టాప్ లో ఉంది అన్నారు. నక్షత్రాలు ఏం తెలియజేస్తున్నాయి? మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఇందులో మృగశిర చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటారు, జయప్రదంగా ఉంటారు, ధనలాభం బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఛాలెంజెస్ ఏం చూస్తారంటే భయం పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది. రెండవది వీళ్ళకి ఏమని చెప్తారంటే మరణతుల్యం అని చెప్పేసి సంస్కృతంలో వాడతారు. అంటే అప్పటిదాకా ఏదైనా కనుక వాళ్ళకి ఏదైనా పని ఉంటే ఆ పని అంతటితో క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ అసైన్మెంట్ వస్తుంది. కొత్త ప్రాజెక్టులు, పాత ప్రాజెక్టులు అన్ని క్లోజ్ చేసేసుకోవటం, కొత్త ప్రాజెక్టులు రావటం, లేదంటే పాత పనులు ఏమైనా పెండింగ్లో ఉంటే అవన్నీ క్లోజ్ అయిపోయేసి మొత్తం వైండ్ అప్, ఇల్లంతా క్లీన్ చేసి పడేసి దుష్టంతా దుమ్మంతా దులిపేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితులు ఉంటుంది కాబట్టి అంటే అంతటితో ఆ పని అయిపోతుంది, ఇంకా క్లోజింగ్ ఉండదు. అలానే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుందండి. చాలామంది అడుగుతూ ఉంటారు, యూఎస్ ఇప్పుడు వెళ్ళొచ్చా, లేదంటే ఈ మధ్య జర్మనీ వెళ్తున్నారు అందరూ. నా ఫోన్లో ఏమంటే జర్మనీ వెళ్తే బాగుంటుంది, జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చా, యూఎస్ నుంచి భూమి పోయి ఇప్పుడు జర్మనీ గురించి ఎక్కువ అడుగుతున్నారు. ఆస్ట్రేలియా నుంచి కూడా చాలా మంది అడుగుతున్నారు ఆల్టర్నేటివ్గా. ఇలా ఎవరైనా ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఉంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ఫారిన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. వీళ్ళకి కూడాను లాస్ట్ మంత్లో మరణతుల్యము, భయము రెండు చూపిస్తుందండి. కొంచెం భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పునర్వసు నక్షత్రం వాళ్ళకి చాలా 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 బాగుందండి. అంటే ఈ హోల్ మంత్లో 27 నక్షత్రాల రిపోర్ట్ని చూసినప్పుడు ది బెస్ట్గా ఉంది పునర్వసు నక్షత్రం. అందులో వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, రిమోట్కి వెళ్ళి వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది, సంపదలు వస్తుంటుంది, ధనలాభం ఉంది. సూపర్. అంటే అసలు పరిహారం అవసరం లేదంటారా గురువు గారు వీరికి? కాకపోతే ఇంకా ఇది సింక్ అవని వాళ్ళు, ఇండివిజువల్ గా అతిగా సఫర్ అవుతున్న వారు, పితృదోషాలు అలా ఉన్న వారికి పరిహారమా, ఇలా ఇండివిజువల్ గా పరిహారం? నేను అదే చెప్తూ ఉన్నానండి, ఇది మనకు అప్లై అయ్యేది కొంత పర్సెంట్ మాత్రమే. ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా అవసరం. సో పరిహారం ఏమైనా చెప్తారా గురుగారు మిథున రాశి వారికి? పరిహారం ఈ టైంలో నేను ఏం చెప్తానంటే అంతా బాగుంది కాబట్టి అండి, వీళ్ళకి పర్టికులర్గా శుక్రుడికి సంబంధించిన వ్యవహారం చాలా బాగుంది కాబట్టి, మనకు వచ్చేది కూడా శ్రావణ మాసం కాబట్టి కుబేర పాశుపత అభిషేకం చేయించుకుంటే ధనం అనేది నిలబడి ఉంటుందండి. చాలామంది ధనం సంపాదించుకుంటారు, చాలా రోజులు కష్టపడతారు, కానీ ఆ ధనాన్ని ఇమ్మీడియట్లీ పోగొట్టుకుంటారు. ఈ బ్యాలెన్స్ ఉండటానికి కుబేర పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా చాలా ధనం అనేది సేఫ్ గార్డ్ అయ్యి స్థిరంగా ఉంటుంది. ఇది ఈ టైంలో బెస్ట్ టైం అని వీళ్ళు చేయించుకుంటే. ఎన్ని పూజ ఈ టైంలో అంటే మంచి టైంలో పూజలు చేయించుకుంటే రిజల్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి పాశుపత అభిషేకం, రుద్రాభిషేకం చేయించుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. గురుగారు మరి అతిగా సఫర్ అవుతున్న వారికి జాతక రీత్యా ఎలాంటి పరిహారాలు అద్భుతంగా మెరుగైన ఫలితాలను ఇస్తాయో తెలియజేస్తారా గురుగారు? సో మనకి ఇప్పుడు దాకా చెప్పుకున్న మన రాశి ఫలం ఏంటంటేనండి, ఆ యొక్క కొంతవరకు మాత్రమే ఎఫెక్ట్ ఉంటుందండి. అది ఒక 30-40% మాత్రం లైఫ్లో ఎఫెక్ట్ ఉంటుంది. బట్ వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకాన్ని మనం చూసుకోవడం చాలా చాలా ముఖ్యం. దీనితో పాటుగా ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ లేకుండా బాగా సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం అండి. అండ్ నేను రీసెర్చ్ గ్రూప్ లాగా చేస్తున్నానండి. అరౌండ్ మనకి 40 years +or-5 years అంటే 35 to 45 ఎవరికైతే ఏజ్ ఉందో అప్పటిదాకా వాళ్ళ కెరియర్లో చాలా సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్లో చాలా సక్సెస్ఫుల్గా ఉండి, కెరియర్లో కూడా ఒక మేనేజర్ లెవెల్, ఒక నాయకత్వ లక్షణాలు, సమాజంలో ఒక ఉన్నతమైన పొజిషన్కి వచ్చేసి అందరి దగ్గర కీర్తి ప్రదేశాలు, గౌరవం, మర్యాద, కొంచెం డబ్బు సంపాదించుకొని ఒక సిస్టమాటిక్గా ఉన్నవాళ్ళు సడన్గా ఆ ఏజ్లో డౌన్ వస్తుందండి. దీనికి మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి మనకు అంటూ ఉంటారు జనరల్గా మోడర్న్ సైకాలజీలో. హార్మోనల్ చేంజెస్ అని, పోస్ట్ మెనోజ్ అని, ప్రీ మెనోపాజ్ అని రకరకాల పేర్లతో చెప్తూ ఉంటారు. బట్ అరౌండ్ 40-45 మధ్య లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటుందండి, అది జెంట్స్కి లేదంటే లేడీస్కి. ఇది ఎందుకు వస్తుంది, కారణం ఏంటి అని మనం ఒక మిడ్ లైఫ్ క్రైసిస్ అని ఒక టైటిల్ పెట్టి వదిలేయకుండా జ్యోతిష శాస్త్రం చాలా బ్యూటిఫుల్గా అందులో మనకి రీజన్స్ చెప్తారు ఎందుకని. చాలా శాపాలు ఉంటాయండి.
అంటే మనకి లైఫ్లో కొన్ని ఏజ్లో కొన్ని యాక్టివ్గా ఉంటాయండి. మన చిన్నప్పుడు బాలారిష్టాలు అంటారు, పెళ్ళైనప్పుడు వివాహ దోషాలు అంటారు, కొంచెం లైఫ్లో సెటిల్ అయ్యి ధనం వచ్చినప్పుడు వేరే శాపాలు ఉన్నట్టాయండి. తర్వాత ఈ శాపాలు ఇంకా ఏమైనా ఉన్నాయి అనేది యాక్టివ్ అవుతున్నాయో చూసుకోవాలండి. సో నా రీసెర్చ్లో ఎవరైతే ఇలా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి సడన్గా ఆగిపోయారు, బ్లాక్ అయ్యారంటే ఖచ్చితంగా వాళ్ళ దాంట్లో శాపాలు యాక్టివేట్ ఉంటాయండి. సో ఇది ఎప్పుడైతే నేను ఈ మెసేజ్ చెప్పుకుంటూ వస్తున్నాను లాస్ట్ 4-5 months నుంచి వచ్చిన హారోస్కోపులు మొత్తం ఇలాంటి కాలసర్ప దోషాలని, పితృదోషాలని, మాతృదోషాలని, మాతృశాపాలని, ఇలా మనకి శాపాలని ఉంటాయండి. దాదాపు ఒక 7-8 బాగా పవర్ఫుల్ శాపాలు ఉంటాయి అనమాట. అలానే గ్రహ దోషాలు ఉంటాయి అనమాట. అవి ఎంత చేసినా కానీ పోవన్నమాట. ఇవి జనరేషన్స్ నుంచి వస్తాయి. మొన్న రీసెంట్గా కూడా ఒకళ్ళు వచ్చారండి, చూసిన వెంటనే చెప్పాను మీ అబ్బాయికి త్రిపిండి దోషం ఉంది, అది వీళ్ళ చేసిన వల్ల రాదు, వీళ్ళ యాన్సిస్టర్ చేయటం వల్ల. అప్పుడు అవునండి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఇలా చేసేవాళ్ళండి, ఆ తర్వాత మా పిన్ని కూతురు ఒక ఆమె చనిపోయిందండి, ఇలా ఉందండి, ఇలా వాళ్ళ హిస్టరీ అంతా చూసుకుంటూ వచ్చారనమాట. ఇలా జనరేషన్స్ నుంచి ఎప్పటి నుంచి ఉన్న టఫ్ అయిన ప్రాబ్లమ్స్ ఉంటే ఇవన్నీ వస్తూ ఉంటాయండి. ఒకసారి హారోస్కోప్ చూపించుకోవటం ఎంతైనా ముఖ్యం. ఇమ్మీడియట్గా పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది ఆ బ్లాక్ పై ముందుకెళ్ళిపోతారండి. నెక్స్ట్ ఇండివిజువల్గా ఎవరైనా ధనానికి విపరీతంగా బాధపడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. రాబోయేది వరమహాలక్ష్మి, మనం శుక్రవారాలు చక్కగా చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. నేను మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారండి, వీళ్ళు ఇవన్నీ నమ్మరు. ఫ్రెండ్ కాబట్టి ఓకే వెళ్ళిపోతుంది, నా ప్రొఫెషన్ అని, ఆయన ప్రొఫెషన్ ఆయన, ఆయన ఈ మోటివేషనల్ స్పీకరు గైడెన్స్ ఇదంతా ఇస్తూ ఉంటారు, ఇంగ్లీష్ బుక్స్ అవన్నీ చదివేసి నమ్మరు వాళ్ళు బేసికల్గా. సో ఏదో ఒక సందర్భంలో వాళ్ళ ఇంట్లో నేను కుబేర పాశుపత అభిషేకం చేయించాల్సి వచ్చింది. అది కూడా ఫోర్స్, ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా నా గురించి ఒక్కటి చేయని చెప్తే అదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, నాకు ఇలాంటి పూజలు ఎన్ని ఉన్నాయండి అన్నారు. పాశుపతాలు దాదాపు 365 ఉంటాయండి. మెయిన్ ఇంకా చాలా ఉంటాయి. అంటే డైలీ ఒక్కొక్కటి మా ఇంట్లో చేపిస్తారా అని అడుగుతున్నారు. డైలీ ఒకటి ఏమని చెప్పేసి చూడండి. అంటే ఆ మంత్రాలకి ఆ వైబ్రేషన్స్ అలా ఉంటుందండి. ఇప్పుడు ఒక చిన్న మాట మిమ్మల్ని అలా అంటే నెగిటివ్గా ఫీల్ అయిపోతాం. మరి ఆ అన్ని మంత్రాలు అంతమంది బ్రాహ్మణులు చదివితే అది ఎక్కడ పోతుందండి, దానికి ఇంపాక్ట్ ఉంటుందండి. అందుకని ఇలాంటి పరిష్కారాలు చక్కగా చేసుకుని లైఫ్లో 10 అంతలు ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వచ్చేది స్వర్ణలక్ష్మి, మనకి లక్ష్మీ వ్రతాలన్నీ ఉన్నాయి కాబట్టి స్వర్ణలక్ష్మి అభిషేకం ఉంటుంది, పాశుపత అభిషేకం, విశేష హోమం ఉంటుంది. అందరూ చక్కగా సెలబ్రేట్ చేసుకొని ధనవంతులు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఏదైనా కనుక వివాహానికి కనుక ప్రాబ్లంగా ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, హెల్త్ బాగా లేకుండా ఉంటే మనకేమని చెప్తారంటే మృత్యుంజయ పాశుపత అభిషేకము, హోమము, కాలసర్ప దోషము, త్రిపిండి దోషము, ఇవి ఇలా ఎనీథింగ్ వాళ్ళకి ఎక్కడైనా కనుక ఛాలెంజ్ ఉంటే ఇమ్మీడియట్గా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని జాతక చక్రం చూపించుకొని దాని కారణాలు ఏంటో పరిష్కరించుకొని ఇమ్మీడియట్గా పరిహారాలు చేసుకుంటే 3 to 6 months మొత్తం లైన్లో పడిపోతారండి. సో ఎన్నో కేసులు చేస్తున్నాను. ఇది మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని, మన పెద్దవాళ్ళు ఇచ్చిన ఈ మంత్రాలని వీటిని ఉపయోగించుకొని లైఫ్ 10 అంతలు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటానండి. అందరికీ అష్టలక్ష్మిలు ఉండాలని చెప్పేసి, కృపా కటాక్షం కలగాలని, భోగభాగ్యాలతో అందరూ వృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. నమస్తే. ధన్యవాదాలు గురువు గారు. రాశి వివరణ, ప్రిడిక్షన్, పరిహారాలు, అలాగే అతిగా సఫర్ అవుతున్న వారికి కూడా పరిహారాలు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్తే.